హాయ్ హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఈ బెట్టింగ్ యాప్ యాక్చువల్గా కొత్తగా వచ్చింది ఏం కాదండి. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో దీని మీద చాలా జరుగుతున్నాయి. చాలామంది అంటే డబ్బులు పోగొట్టుకొని సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు సడన్గా ఒకేసారి ఉధృతంగా దీని మీద ఒక రకమైన రెవల్యూషన్ అయితే వచ్చేసింది మన మీడియాలో. ప్లస్ పోలీసు వాళ్ళు కూడా కేసులు బీభత్సంగా పెడుతున్నారు. సో అసలు ఏంటి బెట్టింగ్ యాప్ ఏంటి, అది ఎలా ఆడతారు, ఏంటి దానివల్ల నష్టాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండి, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక నలుగురికి షేర్ చేయండి. నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ బాగా మీడియాలో నడిచేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బెట్టింగ్ యాప్ పోలీసులు కేసులు పెట్టారు, సినిమా యాక్టర్ల మీద పెట్టారు, బోల్డ్ అంతమంది యూట్యూబర్ల మీద కేసులు పెట్టారు, వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది యాక్చువల్గా సూసైడ్ చేసుకుని చనిపోయారు, దానివల్ల కేసులు పెట్టారని చెప్పేసి అంటున్నారు అన్నమాట. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాను ఈ వీడియోలో. ఆ ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియాలి అంటే బెట్టింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏంటి, ఎందుకు పిల్లలు ఎలా అట్రాక్ట్ అవుతారు, దీనికి ఎలా డబ్బులు పోగొట్టుకుంటారు, ఇవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు దీని గురించి తెలియాలంటే మీరు లాస్ట్ వరకు చూడండి. ఏదో ఒక 2 నిమిషాలు చూసేసో లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ 2xలో పెట్టి చూసేస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే అర్థం కావు. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం మనం. అసలు ఈ బేసిక్గా బెట్టింగ్ అనేది ఇప్పుడు వచ్చిన కల్చర్ కాదు. ఇది మొదటి నుంచి ఒక జమానా నుంచి ఉంది. దగ్గర ఒక 25 ఏళ్ల క్రితం కూడా నాకు తెలిసి నా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా పేకాట క్లబ్లు అని ఉండేవి. అక్కడ ఏంటంటే ఒక ఎంటీ ఏరియాలో గుడిసెలాగా వేసేవాళ్ళు. సాయంత్రం పూట ఆల్కహాల్ ప్లస్ ఈ పేకాటలు ఆడటము అలాంటివి ఉండేవి. సో అప్పట్లో ఒక రెవల్యూషన్ వచ్చి అవన్నీ తగలేయటము, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయటం, ఇలా స్లోగా దాని తర్వాత దాన్ని అమ్యూజ్మెంట్ పార్క్ అని, క్యాసినోస్ అని, దానికి ఒక డిఫరెంట్ కల్చరల్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఇస్తూ వచ్చారనమాట. సో జనరల్ ఈ క్యాసినోస్ లాంటివి అంటే అబ్రాడ్లలో ఆ భాష వాడతారు కాబట్టి కొంచెం స్టైల్గా పాష్గా ఉంటుంది. ఈ బెట్టింగ్ కంపెనీలు ప్యాడీ పవర్ అని లేకపోతే ఇంకోటని లేకపోతే అలా ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే మొబైల్ చేతికి వచ్చిందో జనాలలో ఏంటంటే ఈ ఒక ఈజీ మనీ సంపాదించాలి మనం అంటే ఎంతోమంది కష్టపడి ఒక స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానివ్వండి, లేకపోతే బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, వాళ్ళు ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళకి ఒక పూట తినడానికి కూడా సరైన తిండి లేకుండా వాళ్ళు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి కష్టపడి పత్తికి నిద్రపోవటానికి కూడా టైం లేకుండా కష్టపడి పైకి వచ్చి 100,000 కోట్లు సంపాదించారు. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉందంటే ఈజీగా మనం డబ్బులు సంపాదించాలి. ఈజీగా ఎట్లా అంటే ఇట్లా పెడితే డబ్బులు పెట్టేసేయాలి. కానీ వాడు సంపాదించి ఖర్చు పెట్టి పోగొట్టుకొని వాడు కాదు. వాళ్ళు ఏంటంటే అమ్మ డబ్బులో, నాన్న డబ్బులో, లేకపోతే ఇంట్లో తెలియకుండా ఫ్యామిలీ వాళ్ళ డబ్బులో, వీళ్ళ డబ్బులు పోగొడుతుంటాడు. ఎందుకంటే వాడు అసలు నిజంగా సంపాదించే ఇంట్రెస్ట్ ఉంటే వాడు బెట్టింగ్ మీద ఎందుకు ఆలోచించాడు కదా. వాడికి ఏంటంటే ఈ యూట్యూబ్కి బాగా అట్రాక్ట్ అయ్యారండి. మెయిన్ ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్ కన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్కి బీభత్సంగా అట్రాక్ట్ అయ్యారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, కొంతమంది ఫాలోవర్స్ రాగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తున్నాము, మేము డబ్బులు బాగా సంపాదిస్తున్నాము, మీరు కూడా బాగా సంపాదించండి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఐటీ జాబ్ చేసేవాడిని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు కూడా ఏదో కష్టపడి ఓ సర్టిఫికేషన్ చేసో లేకపోతే జాబ్ ఎత్తుకోనో 50 లక్షల రూపాయలు 1.5 లక్ష జీతం తెచ్చుకొని బతుకుతూ ఉంటాడు. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో ఈ వ్యూస్, నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావటం వలన సడన్గా వీళ్ళకి ఫాలోయింగ్ పెరిగిపోయి వీళ్ళని ఇట్లాంటి వాటికి వాడుకుంటూ ఉంటారు అనమాట. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా నడుస్తాయి, ఎందుకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఆ చూపించే వాళ్ళు ఫోన్లో చూపించేటప్పుడు కూడా వాళ్ళకి టక లక్షలు వచ్చినట్టు చూపిస్తారు. తర్వాత బెంజ్ కార్లోంచి దిగినట్టు చూపిస్తారు, రిచ్ కార్లోంచి దిగినట్టు చూపిస్తారు. చూసారా, నేను దీంట్లో డబ్బులు పెట్టడం వల్ల నాకు వచ్చినాయి అని చెప్పి. ఫస్ట్ అసలు బెట్టింగ్ యాప్ డిజైన్ ఎలా ఉంటుందంటే
ఎవరైనా ఫస్ట్ టైము యూజర్ గనక వస్తే ఆ సిస్టమ్కి అర్థమైపోతుందండి. కంప్యూటర్లో కోడింగ్ కూడా అలానే ఉంటుంది. ఆ కోడింగ్ ఏంటంటే ఫస్ట్ టైం యూజర్ కొత్తగా వచ్చినప్పుడు వాడికి ఏంటంటే ఆటోమేటిక్గా కొంత ఈ స్టార్టింగ్లో బోనస్ పాయింట్లు ఇవ్వటము అలాంటివి ఉంటాయి. అంటే మీరు రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి అన్నమాట. అంటే ఇదొక ఎడిక్షన్. జస్ట్ మన మాదక ద్రవ్యాలు, స్మోకింగు, మందు, లేకపోతే ఇంకొకటి గుట్కాలు లాగానే ఇది కూడా సింపుల్గా ఒక టైప్ ఆఫ్ ఎడిక్షనే. మీకు ఏంటంటే ఒక రూపాయి పెడతారు. స్టార్టింగ్లో మీ డేటా వాడి దగ్గర కంప్యూటర్లో ఎప్పుడైతే మనం ఫోన్లో యాప్లో రిజిస్టర్ అవుతామో క్లియర్గా ఆ అల్గారిథం అనేది ఉంటుంది కదా, ఆ అల్గారిథంకి ప్రాపర్గా తెలిసిపోతుంది అది ఈ ఫస్ట్ టైం యూజరా లేకపోతే రిటర్నింగ్ యూజరా అనేది ఉంటుంది కదా. దాని ప్రకారం ఫస్ట్ టైం యూజర్కి కోడింగ్ కూడా వాళ్ళు ఎలా రాస్తారు అంటే నీకు ఎలా పెట్టినా డబ్బులు వస్తాయి. నువ్వు రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి. అంటే వాడు అల్గారిథం కూడా నీకు 10 రూపాయలు పెట్టిన చోట 20 ఇస్తాడు, తర్వాత మళ్ళీ 2 రూపాయలు లాక్కుంటాడు. కానీ 8 రూపాయలు ప్రాఫిట్ ఉంది కదా. ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో మన బ్రెయిన్ ఏమవుతుంది అంటే సైకలాజికల్గా దానికి అడాప్ట్ అయిపోతుంది. సో అడాప్ట్ అయినప్పుడు ఏంటి, మనము ఇంకా అరే ఇంత డబ్బులు వస్తున్నాయి కదా, ఇంత డబ్బులు వస్తున్నాయి కదా అంటే నిన్ను వాడు ఒక స్టేజ్కి తీసుకెళ్తాడు. పిచ్చెక్కేసి ఇంకా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేదాకా తీసుకెళ్తాడు అనమాట. ఎందుకంటే లాజిక్ ఆలోచించండి, మీరు ఒక 10 రూపాయలు పెట్టారు, 10 రూపాయలు పోయినాయి, వాడికి ఆ 10 రూపాయలతో వచ్చే లాభం ఏం లేదు. మీ దగ్గర నుంచి 10 రూపాయలు లాక్కునే దానికన్నా మీకు ఆ 10 రూపాయలకి ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి అలా మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీ దగ్గర 1,00,000 రూపాయలు లాక్కుంటారు చూసారా, అప్పుడు వాడికి ప్రాఫిట్ అవుతుంది. ఈ లోపు ఏదైతే డబ్బులు మీకు ఇచ్చి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసుకుంటా వచ్చారో మనం ఏమంటే తాత్కాలికంగా పొందేటువంటి ఆనందం అనమాట అది. ఆ డబ్బులు మనకి కనపడతా ఉంటాయి, మనకి ప్లస్లు మైనస్లు కనపడుతూ ఉంటాయి కదా. మనం పెట్టింది 10 రూపాయలు, మనకు 100 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, ఇవాళ మనకు 100 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అలా 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 ఎడిక్షన్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకొక స్టేజ్కి వచ్చిన తర్వాత డబ్బులు పోతున్నా కొద్దీ ఏమవుతుంది మనలో, లేదు ఇంకోటి వస్తుందేమో, ఇంకోసారి పెడితే వస్తుందేమో, ఇంకోసారి పెడితే వస్తాయేమో, ఇంకోసారి పెడితే వస్తాయేమో, ఇంకోసారి పెడితే వస్తాయేమో అని ఇక ఆ ఎడిక్షన్ తోటి ఏంటంటే పోయిన డబ్బుల్ని రాబట్టుకోలేక, డబ్బులు లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి, లేకపోతే ఇప్పుడు దీనికి లింక్ చేస్తాం కదా అకౌంట్, ఏదైతే మనకు డబ్బులు యాప్ కాబట్టి ఆబ్వియస్లీ మనీ ఫ్లోట్కి రావడానికి పోవడానికి మనం ఏదో ఒక అకౌంట్ అయితే లింక్ చేస్తాం కదా. ఆ అకౌంట్ లింక్ చేసిన దాంట్లో ఉన్న డబ్బులు కానీ వీళ్ళు ఏంటంటే పిల్లలు తెలియకుండా ఇంట్లో వాళ్ళ బ్యాంక్ కార్డులు కూడా తీసుకొని ఆ డబ్బులు కూడా కాజేస్తున్నారు. అమ్మ నాన్న పాపం కష్టపడి ఏదో తినక కూరగాయలు అమ్ముకొని రూపాయి దాచిపెడితే వీళ్ళు వచ్చేసి ఆ డబ్బులను బెట్టింగ్లో పెడుతున్నారు. అంటే ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్కి గురవుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ అల్గారిథం ఉందో అలా స్లోగా మిమ్మల్ని ఒక ట్రాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత డబ్బులు లాగేస్తుంది. ఇంకొక టైప్ ఆఫ్ బెట్టింగ్ గేమ్స్ ఉంటాయి, వాటిలో ఏంటంటే మీకు బోనస్ పాయింట్స్ ఇస్తారనమాట. అంటే మీరు ఆట ఆడుతున్న కొద్దీ మీకు ఒక 100 బోనస్ పాయింట్లు, 200 బోనస్ పాయింట్లు, మీరు ఆ బోనస్ పాయింట్ల ద్వారా క్యాష్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఆ బోనస్ పాయింట్లు వస్తున్నాయి కదా, అరే మనకు బోనస్ పాయింట్లు వచ్చినాయి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంచుకుంటారు, ఆడుతూ ఉంటారు. దీంతో పాటు ఈ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎవడైతే వాడు అప్పుడే గోగో పెట్టే చూడు నాకు 1000 రూపాయలు వచ్చినాయి చూపిస్తుంటారు కదా, అదొక టెంప్టేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ టెంప్టేషన్లో ఏంటంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలీదు. సో ఇలాగా ఈ బెట్టింగ్ యాప్లలో అందరూ విడిగా యంగ్ జనరేషన్ ఒక్కళ్ళే కాదండి, ఇప్పుడు మనిషికి ఆశ ఏంటి ఆశ, షార్ట్ కట్లో ఎదిగిపోవాలి, పెద్ద కోటీశ్వరుని అయిపోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఐ ఫేస్డ్ ఇట్ ప్రాక్టికల్లీ. నేను ఒక కంపెనీలో జాబ్ చేసేవాడిని, ఇప్పుడు 1998లో జరిగింది. హైదరాబాద్లో నేను ఒక కంపెనీలో హార్డ్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసేటప్పుడు మా కంపెనీ నల్లకుంట దగ్గర ఉండేది. ఆ కంపెనీకి ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు ఒకరోజు. కంపెనీ అంటే అదేం పెద్ద కంపెనీ ఏం కాదండి, ఒక 2-3 ఎంప్లాయీస్ ఉండి చిన్న ఏది సేల్స్ అండ్ సర్వీస్, కంప్యూటర్స్ అమ్మి ఇన్స్టాల్ చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే టైప్ ఆఫ్ కంపెనీ అనమాట. అదేం పెద్ద హెవీ కంపెనీ కాదు. ఒకళ్ళు అప్రోచ్ అయ్యి ఏం చెప్పారంటే, మేము కొత్తగా కంపెనీ ఒకటి లాంచ్ చేస్తున్నామండి, ఇక్కడ పంజాగుట్ట దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర సంథింగ్ లాంచ్ చేస్తున్నాము, మీరు గనక ఒక 1,25,000 ఇన్వెస్ట్ చేస్తే
మీకు మేము ప్రాజెక్ట్స్ ఇస్తాం, మాకు అబ్రాడ్ నుంచి ప్రాజెక్టులు వస్తున్నాయి, ఐటీ ప్రాజెక్టులు వస్తాయి. ఆ ప్రాజెక్టులు మీకు మేము ఎవ్రీ మంత్ ప్రాజెక్టులు ఇస్తాము. మీరు కంప్యూటర్స్ మీరే అరేంజ్ చేసుకోవాలి, స్టాఫ్ని మీరే అరేంజ్ చేసుకోవాలి, కానీ స్టాఫ్కి శాలరీస్ మేము ఇస్తాం. మీరు ఆ లాజిక్ చూడండి, అక్కడ చాలా చాలా లాజికల్గా కొట్టాడు వాడు. మీరు ఇద్దరిని ముగ్గురిని పెట్టుకుంటారా, మీకు ప్రాజెక్ట్ మేము ఇస్తాము, డెడ్ లైన్ ఇస్తాము, 3 monthsలో కంప్లీట్ చేయాలి, 6 monthsలో కంప్లీట్ చేయాలంటే డెడ్ లైన్ ఇస్తాము. తర్వాత మీరు ఆ స్టాఫ్ శాలరీస్ కూడా మేమే ఇచ్చేస్తామని చెప్పారు. వీళ్ళు మా బాసు టక్క ఎంబడే తీసుకెళ్ళి 1,25,000 ఫట్మని కట్టేశారు వాళ్ళు. అలాగా గల్లీకి ఒక బ్రాంచ్ అంటే మాకు ఇదంతా వెనక ఏం జరుగుతుందో అనేది తెలియలేదు. నేను కూడా ఎంప్లాయీని కాబట్టి నాకు జస్ట్ వాళ్ళతో పాటు నేను మా బాస్ వాళ్ళతో క్లోజ్గా ఉంటాను కాబట్టి నాకు అన్ని ఇన్ఫర్మేషన్లు తెలిసినాయి. కానీ ఇది ఏదైతే ఉందో వాడు ఫస్ట్ మంత్ ఇచ్చాడు, ఫైన్, నో ప్రాబ్లం, ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఫస్ట్ మంత్ శాలరీస్ ఇచ్చాడు, సెకండ్ మంత్ కూడా శాలరీస్ ఇచ్చాడు, అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3వ నెల కథం, నో మనీ, లేదు, శాలరీ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, కొంచెం ప్రాజెక్ట్ లేదండి, డబ్బులు రావాలి అని చెప్పాడు వాడు. అప్పట్లో ఈ వాట్సాప్లు ఇవి అంతా హంగామా లేదు కదా, మంచి మాట్లాడుకోవాలంటే ఓన్లీ ల్యాండ్లైన్ కాల్ చేస్తే వాడు దొరికితే మాట్లాడడము, లేదంటే మనం ఫిజికల్గా ఎత్తుకుంటా వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. అలా 1 month అయిపోయిందండి, 2 months అయిపోయింది, 4 months అయిపోయింది. ఫస్ట్ 2 months మాత్రం వాళ్ళు లిటరల్లీ 2 ఎంప్లాయీస్కి పర్ఫెక్ట్గా పేమెంట్ ఇచ్చాడు. ఏది వాడు ఇచ్చిన శాలరీలు కూడా ఆ రోజుల్లో ఎంత అండి, 1,500, 2,000 తిప్పి కొడితే మనం పెట్టిన 1,25,000కి ఒక 10,000 వచ్చినాయి అనమాట, కష్టంగా. ఇక వాడు ఏమైంది, నో ఇన్ఫర్మేషన్. నేను మా బాస్ కలిసి వెళ్ళాం, ఆఫీస్కి వెళ్తే బయటపడిన విషయాలు చూస్తే నిజంగా అసలు తిమ్మ తిరిగిపోయిందండి. యాక్చువల్గా ఇట్లాంటి బ్రాంచ్లు 1,25,000 బ్రాంచ్లు దగ్గర వాడు ఒక 100-200 బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు ఇక్కడ మంచి ట్విస్ట్ చెప్తా, హెడ్ ఆఫీస్ ఎవడైతే మెయింటైన్ చేస్తున్నాడో ఆ హెడ్ ఆఫీస్ని కూడా వాడు ఇలాగనే మేము ఎట్లాగైతే 1,25,000 ఇచ్చామో హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేయడం కోసం వాడు ఒక 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు తలా ఒక 5గురు దగ్గర 10 లక్షల చొప్పున తీసుకున్నాడు అనమాట. వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే మీ దగ్గర మీరు దీంట్లో పెట్టండి, మాకు ప్రాజెక్టులు వస్తాయి కదా, నెల ఇస్తాను కదా, మీకు ప్రాఫిట్తో పాటు మీకు ఇన్ రిటర్న్ మీ డబ్బులు మీరు ఇంత నెలకింత తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు 10 లక్షలు పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీకు మనం తెచ్చే ప్రాజెక్టుల మీద నెల మీరు శాలరీ తీసుకోండి, అంటే మీకు 50,000 1,00,000 శాలరీ తీసుకోండి, ప్లస్ ఆ మిగిలిన 10 లక్షలని కూడా మీరు మంత్లీ ఇంత సోగా మీ ఇన్వెస్ట్మెంట్ మీరు తీసేసుకోండి అన్నారు. రిటైర్ అయిన వాళ్ళండి పాపం చాలామంది, అక్కడికి వెళ్ళి చూస్తే హృదయ విదారకంగా ఉంది. రిటైర్ అయిన వాళ్ళందరూ చాలామంది వచ్చిన డబ్బులు ఆ బ్యాంకుల్లో అక్కడిక్కడ పెట్టడం ఎందుకు, రిటైర్ అయ్యి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకు, మనకు ఏదో శాలరీ వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న 10 లక్షలు 5 లక్షలు 6 లక్షలు పెట్టి వాళ్ళు కూడా ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు దాంట్లో. తీరా చూస్తే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమి లేదు, కథం, పోలీసులు హంగామా, అసలు ఒక రకంగా ఉంది వాతావరణం. వాడు అప్స్కాండ్ దగ్గర వాడు 3 కోట్లు రాకుండా 6 రోజుల్లోనే 2-3 కోట్లు అంటే ఆలోచించండి, ఇట్స్ వెరీ బిగ్ మనీ కదా, పర్ఫెక్ట్ స్కామ్ అనమాట. అక్కడి నుంచి మేము ఏసీపీ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏసీపీ గారితో మాట్లాడుతుంటే ఆయన నిజంగా భలే చెప్పారండి. ఆయన వాళ్ళు నిజంగా ఆయన ఏమన్నారో తెలుసా మీకు, సార్ మీరు వాడికి డబ్బులు ఇచ్చే ముందు మమ్మల్ని అడగల, డబ్బులు ఇచ్చి కనీసం ఎలా అసలు వాడు మంచోడా అని కూడా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అని మమ్మల్ని అడగల, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మా దగ్గర చెప్తున్నారా మీరు, మేము ఏం ఎంక్వైరీ చేయాలి సార్, నాకు అర్థం కాదు, మేము పట్టుకున్నప్పుడు చెప్తాను లేకపోండి అన్నారు. అంటే మీరు ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తే, పోలీస్ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే నిజంగా కదా, ఆడెవడో వచ్చేసి నువ్వు 1,25,000 కట్టేరా పోయి నీకు నెల ప్రాజెక్ట్ ఇచ్చేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం అంటే బ్లైండ్గా మనం కట్టేసేసి కనీసం వాడి ఆఫీస్కి వెళ్ళటం కానీ, వాడు చూడడం కానీ, వాడు ఎవ్వడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, ఎవ్వడు ఎంక్వైరీ చేయలేదండి, ఎవ్వడు ఎంక్వైరీ చేయాల. మరి అప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం పోలీసు వాళ్ళ దగ్గర పోయి అయ్యా జరిగింది ఇది, డబ్బులు తీసుకురా అంటే మన వాళ్ళకు కూడా పాపం ఎంత ఎత్తుకుతారు, ఏమని ఎత్తుకుతారు, ఎక్కడ ఎత్తుకుతారు. అఫ్కోర్స్ ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళు నెక్స్ట్ పట్టుకోవడానికి ట్రై చేస్తారు, వాడు దొరకవచ్చు దొరకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు మాత్రం వాడైతే దొరకలేదు. ఆ తర్వాత నేను అబ్రాడ్ వచ్చాను కొన్ని రోజుల తర్వాత, ఎటు పోయాడు ఏంటని మనకైతే తెలియలేదు. కానీ బట్ ఇలా ఏంటంటే
స్కాండిల్స్ అనేవి ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఓడు షార్ట్ కట్లో డబ్బులు సంపాదించేసుకోవాలి, షార్ట్ కట్లో ఎదగాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఒక్కంట కనిపెడతా ఉండాల. ఫోన్లలో ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంతసేపు ఇప్పటికి ఫోన్ ఎడిక్షను ఎంత ఘోరం అయిపోయిందంటే అసలు ఇన్స్టాగ్రామ్ ప్రతి సెకండ్ కూర్చున్న చోట నిలబడ్డ చోట ఉద్యోగం చేసేవాడు కానీ కూరగాయల బండోడు కూడా అక్కడ కూర్చొని ఫోన్ ఇట్లా చూసుకుంటూ ఉండే అలా కూరగాయలోడు వచ్చి అక్కడ నిలబడతాడు. ఏందమ్మా అంటే అప్పు 10 నిమిషాలకు మాట్లాడుతున్నాడు. అంటే ఫోన్ మీద ఉన్న కాన్సన్ట్రేషను మనుషులకి ప్రపంచం మీద పోయింది. ఆ పక్కోడు వచ్చి 4 అరటిపళ్ళు ఎత్తుకపోయినా కూడా సంబంధం లేదు అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు పరిస్థితుల్లో. అంత ఎడిక్షన్ అయిపోయారు. నేను చాలామందిని చూశానండి హైదరాబాద్లో కూర్చున్న చోట ఏది మన ఏమంటారు సాలిటైర్ అనే ఒక గేమ్ ఉంటుంది కదా కంప్యూటర్లో ఉండేది, అలాంటిది బెట్టింగ్ యాప్లో ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఆడుతుంటారు. ఇక వాడు సంపాదించే అన్నీ ఆ గేమ్లో పెడతాడు అనమాట. ఇటు గూగుల్ పేలోనో ఫోన్పేలోనో పడతాయి కదా, వెంబడి తీసుకెళ్ళి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అయితే వచ్చినాయి తాత్కాలికం. అది ఇప్పుడు నీకు 100 రూపాయలు వస్తే రేపు 500 పోతాయి. ఇప్పుడు 100 రూపాయలు వచ్చిన దాంతో ఆనందపడతారు కానీ 500 పోయిన దానికి ఆనందపడరు. కాబట్టి బెట్టింగ్ యాప్ల జోలికి ఎవరు వెళ్ళకండి. ఇప్పటికైనా తల్లిదండ్రులు కూడా కళ్ళు తెచ్చుకొని పిల్లలు ఏం చేస్తున్నారు అసలు ఫోన్లతోటి వాళ్ళు చదువుకునే పిల్లలు కూడా చిన్న పిల్లలు అండి, వాళ్ళు 10వ తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఏదన్నా అంటే పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. గట్టిగా ఇంకేదన్నా అంటే ఇంకేదో చేస్తారేమో అని తల్లిదండ్రుల భయంతో ఎందుకు వచ్చిన కూడా ఆ ఫోన్లే అని వదిలేస్తున్నారు. అంటే ఫోన్ ఎడిక్షన్ని స్లోగా మనం తగ్గించుకుంటూ పోతే వీళ్ళకి ఎంతవరకు అవసరం ఫోను ఏంటి అనేది చూసి, ప్లస్ బ్యాంక్ డబ్బులు కానీ మీ అకౌంట్లు కానీ మీరు ఇప్పుడు చాలామంది పిల్లల మీద డిపెండెన్సీ ఉన్నారండి. ఎందుకంటే పిల్లలు చదువుకుంటుంటారు కదా, తల్లిదండ్రులు చదువుకోరు. బ్యాంక్కి వెళ్ళిన బ్యాంక్ ట్రాన్సాక్షన్లో లేకపోతే బ్యాంక్ మెసేజ్లో అండ్ ఓటీపీలో అవో ఇవో పిల్లల్ని అడుగుతాడు, అరే ఇది కొంచెం చెప్పురా ఎట్లా చేయాలో నాకు తెలియట్లేదని. వీడికి ఏంటంటే వీక్నెస్, నాన్నకేం తెలియదు కదా, నాన్న డబ్బులు ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలో తెలియదు కదా, నాన్న ఓకే నాన్న ఉన్నాయి నాన్న బ్యాలెన్స్ ఉన్నాయి నాన్న బాగానే ఉన్నాయి. ఆయనకి ఏం తెలుసు పాపం, ఆయనకి వెళ్ళి యాప్లోకి వెళ్ళి యోనో యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని స్టేట్మెంట్లలో మెసేజ్లు బ్యాలెన్స్లు చూసుకోవడం తెలియదు కదా. అలా పిల్లలు కూడా పేరెంట్స్ని సైడ్ ట్రాక్ చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులు ఏవైతే పెట్టారో అందరి మీద, దానికి ఏమని చెప్పాలి, వాళ్ళు ఏంటి డబ్బులు తీసుకున్నాం ప్రమోషన్ చేసామంటారు. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఎలా అయిపోయారంటే ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఇంకా నువ్వు ₹1 కోటి ఇస్తా అంటే ప్రమోషన్ చేసేస్తారు వాళ్ళు. కానీ కొంతమంది యాక్టర్లు ఏంటంటే కొన్ని ప్రమోట్ చేయరు. కాబట్టి ఈ టైపు ఈ సెలబ్రిటీల వల్ల కూడా చాలా యువత సైడ్ ట్రాక్ అయిపోతున్నారు. వీళ్ళని తీసుకొచ్చి లోపటేసినంత మాత్రాన మారతారా అంటే ఏముంది, ఇప్పుడు ఆడావిడి నడుస్తుంది, బోలెడు చూసాం కదా మనం న్యూస్లో. అలాగే ఇది కూడా ఒక న్యూసే నడుస్తుంది. ఇప్పుడు మన ఆర్టీసీ ఎండి గారు కూడా పాపం ఆయన సజ్జనార్ గారు సే నో టు బెట్టింగ్ యాప్స్ అని ఆయన కూడా ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఎంతవరకు ఆయన పాపం ఇంటింటికి వెళ్ళి పెద్దోడిని చెప్పలేడు కదా, ఆయన లెవెల్లో ఆయన ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ మూమెంట్ని ఎంతమంది ఇప్పుడు అంటే ఈ ఈజీ మనీ పిచ్చి జనాలకి ఎవరు వచ్చి చెప్పినా కానీ పోదండి అది. కాకపోతే వీళ్ళ మీద యాక్షన్ హై లెవెల్లో తీసుకోవాలి. అంటే అసలు బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ కదా, జనరల్గా అయితే మన దగ్గర బెట్టింగ్ అంతా ఇల్లీగల్ యాప్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఎక్కడ రన్ అవుతున్నాయి, కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆ యాప్స్ ఇక్కడి నుంచి రన్ కావు. అవన్నీ ఏ చైనాలోనో ఇంకో చోట వేరే కంట్రీలో ఉంటాయి, ఐపీ అడ్రస్లు మారుతాయి, బ్లాక్ చేస్తే వాడు ఇంకొకటి చేస్తాడు. అంటే దీనికి ఒక కంట్రోల్ చేయడానికి అనేది కరెక్ట్గా ఆప్షన్ లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అయినా పోయి టక్క కట్ చేసి షటర్ వేసి తాళం వేయడానికి అదే షాప్ కాదు కదా, వాళ్ళు ఎక్కడో ఏ కంట్రీ నుంచో రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అందరూ బయటకు వచ్చేసి అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సరే ఇలాంటివి మానేసేయండి అని చెప్పి ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళే మళ్ళీ చెప్పి మార్చడం తప్ప, దీనికి ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినంత మాత్రాన వాళ్ళని తీసుకెళ్ళి లోపటేసి కొట్టినంత మాత్రాన జనాలు మారతారా? ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీల పేర్లు వస్తున్నాయి దాంట్లో, ఏం చేస్తారు వాళ్ళు తీసేళ్తారు, మళ్ళీ 2 రోజులు అయిపోద్ది, మళ్ళీ బెయిల్ వస్తుంది, వాళ్ళు బయటకు వస్తారు, అంతా నడుస్తూనే ఉంటుంది. పెద్ద రెగ్యులర్ అంటే మనలో తప్పు పెట్టుకొని మనం ఎంతమందిని ఆయన ఏలు పెట్టి చూపిస్తాం. కానీ ఆ ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది కూడా తప్పే. అంటే వాళ్ళు కూడా చూసుకోవాలి, అంటే ఏది కరెక్ట్. జనాలు ఇప్పుడు
కొంత జనరల్ నాలెడ్జ్ ఉండాలండి. యూట్యూబ్‌లో కూడా చాలామంది ఏంటంటే ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏదో ఎడ్యుకేషనల్ యాప్స్ అని పెట్టుకోనో, లేకపోతే కంట్రీలు తిరుగుతా కంట్రీల గురించి యాప్స్ పెట్టుకోనో, ఇంకొకటి పెట్టుకోనో ప్రమోషన్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా సంపాదిస్తారు డబ్బులు. ఎండ్ ఆఫ్ ద డే వాడు కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు, ప్రపంచం అంతా చూపిస్తున్నాడు మనకి. లేకపోతే ఉద్యోగం చేసేవాడు వాడు ఒక టైము జాబ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికొచ్చి కూర్చొని ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాడు, సైన్స్ గురించి చెప్తున్నాడు. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు పడే అదర్ దెన్ ఏదైతే రెగ్యులర్ వర్క్ ఉందో అది కాక పాపం వాళ్ళకున్న మిగిలిన టైంలో ఏదో యూట్యూబ్లో నాలెడ్జ్ షేర్ చేయడం కోసం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్దాం అనుకుంది బెట్టింగ్ యాప్ గురించి. ఎవరైనా సరే ఇప్పటికైనా, ఎందుకంటే ఏం జరిగినా సరే ఇది కేవలం తాత్కాలికం. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు ఉంటుంది, మీడియాలో నడుస్తుంది. కానీ మారాల్సింది ఎవరు అంటే ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లలో ఉన్నారో తల్లిదండ్రులు దీన్ని సీరియస్గా తీసుకొని పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లల గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. అక్కడి నుంచి కట్ చేసుకుంటూ రావాల మెల్లగా. బ్యాంక్ అకౌంట్లు కానీ బ్యాంకు కార్డులు కానీ పిల్లల దగ్గర ఉంచకండి. లేకపోతే మీ ఫ్రెండ్ని ఎవరినైనా అడగండి, పోనీ ఏదో ఒక ఫ్రెండ్నో ఎవరినో అడగండి. ఓకే, అంతేగాని పిల్లల్ని నమ్మకండి. మీకు ఏదన్నా అనుమానం ఉంది అంటే వెంటనే ఫోన్ తీసుకొని చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.